చిన్నగా ఉన్నోడు హనుమంతుడు అండి, పెద్దగా ఉన్నోడు వాళ్ళ అబ్బాయి మకర ధ్వజుడు. మొత్తాన్ని ఆయన దర్శనం కూడా మీకు అయ్యింది. ఐఎమ్ హ్యాపీ. హలో గాయ్స్, ఇది మన పాయింట్ బ్లాగ్ కంటిన్యూషన్ అండి, పార్ట్ 2 అనుకోండి. సో మన దీంట్లో బేట్ ద్వారకా లాస్ట్ పార్ట్ అండి ఇంకా. సో దీని తర్వాత నెక్స్ట్ శివరాజ్పూర్ బీచ్కి వెళ్తాం, దాని తర్వాత అయిపోతుందండి. సో వెళ్ళే దారిలో పెద్ద వర్షం అండి, ఆ రోజు హనుమాన్ జయంతి ఒకటి. సో మనం ఒక చోట వెయిట్ చేసి లంచ్ కూడా పెడుతున్నారు వీళ్ళు, అక్కడ తినడానికి వెయిట్ చేస్తున్నామండి. చూసారా వర్షంలో అందరూ చూడండి ఎలా తెలిసిపోయినాం. అక్కడ హనుమాన్ జయంతి సందర్భంగా స్వీట్లు అవన్నీ వస్తున్నారు, తిన్నాము. వర్షం ఎలాగ తీసిందండి. ఎక్కడికి వెళ్ళినా లాస్ట్కి ఇంక శివుడే దిక్కు అంటారు చూసారా. దిక్కులేని వాళ్ళకి అందరికీ శివుడే దిక్కు అన్నట్టు ఇప్పుడు ఈయన దగ్గర నేను ఆశ్రయాన్ని పొందుతున్నాను. శివుడే కాపాడాడు ఇప్పుడు నన్ను వర్షం నుంచి. నన్నంతా ఎండ ఎరగదీస్తుందండి ఈరోజు వర్షం. రేపు చల్ల ఉంటుంది అనుకుంటా. హనుమాన్ దండి టెంపుల్కి వచ్చామండి. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్. अरे भाई मोबाइल दो ना, मोबाइल दो ना। చిన్నది హనుమంతుడు, ఆయన మకర ధ్వజుడు. చిన్నగా ఉన్నోడు హనుమంతుడు అండి, పెద్దగా ఉన్నోడు వాళ్ళ అబ్బాయి మకర ధ్వజుడు. మొత్తాన్ని ఆయన దర్శనం కూడా మీకు అయ్యింది. ఐఎమ్ హ్యాపీ. ఈరోజు మధ్యాహ్నం హనుమంతుడి పేరు చెప్పుకుని తింటున్నాండి, హనుమాన్ జయంతి కదా. సో హనుమంతుడికి థ్యాంక్స్, రాముడికి థ్యాంక్స్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అసలు గుడి ఓపెన్లో ఉంటుందా క్లోజ్లో ఉంటుందా అనే కన్ఫ్యూషన్ నుంచి అన్నదానం వరకు వచ్చామండి. వర్షానికి తడిసి ఎండకి ఎండి ఇక మా భోజనం అయిపోయింది. అలా తింటున్నాడు, ఏంటి అటు తిరిగాడు. అయ్యో ఇంకో పెద్ద గోమాతం. గుడి లోపలికి వెళ్దంటే గోమాత వెళ్ళనట్లేదండి. చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉందండి ఈ గుడి, అభయామాత మందిర్. దీని హిస్టరీ చదివి చెప్తాను మీకు. ఈ దేవాలయం చూసుకుంటే బేట్ ద్వారకా ఐలాండ్లో ఉందండి. సో చాలామందికి తెలీదు, ఒక హిడ్డెన్ జెమ్ అండి ఇది నిజంగా. సో ఇక్కడ అమ్మవారు స్వయంభూ అండి. సో ఎవరికైతే మనశ్శాంతి కావాలో, పీస్ ఆఫ్ మైండ్ అంటారు ఇంగ్లీష్లో, ఎవరికైతే ధైర్యం కావాలో, భయం పోగొట్టడానికి వచ్చిన మాత. సో అమ్మవారి యొక్క స్వరూపం అండి అభయమాత దేవి.
బేట్ ద్వారకా సీ బ్రిడ్జ్. కొత్తగా వేసిన బ్రిడ్జ్ అండి ఇది. ఒకప్పుడు ఇది లేదు. సో బోట్ మీద రావాలి. ఈ ఐలాండ్ కనెక్ట్ అయ్యి బేట్ ద్వారకా కనెక్ట్ అవ్వాలంటే బోట్ మీద రావాల్సి వచ్చింది. ఇప్పుడు బ్రిడ్జ్ మీద వచ్చేయచ్చు. విష్ణు సహస్రనామం. ఈ గుజరాత్‌లో నేను సోమనాథ్‌లో చూసానండి. ద్వారకాలోను సరి. ఇక్కడైతే బీచ్‌కి మనం డబ్బులు కట్టి వెళ్ళాలండి లోపలికి. సో, మనకి వైజాగ్, కాకినాడ ఇటు సైడ్ మనం డబ్బులేం కట్టక్కర్లేదు. డైరెక్ట్‌గా బీచ్ ఉంటది. వెళ్ళిపోయి ఆడేసుకోవచ్చు, వచ్చేయచ్చు. కానీ ఇక్కడ అలా కాదండి. బీచ్‌కి డబ్బులు కట్టాలి. సో, టోకెన్ ఉంటదండి. అక్కడ సోమనాథ్ దగ్గర అయితే ₹5 తీసుకున్నారు. ఇక్కడ ఈ బీచ్ అయితే ₹30 తీసుకున్నారు. సో, తర్వాత అర్థమైంది ఎందుకని. సో, ఈ ప్లేస్ మెయింటైన్ చేయడానికి ఇదైతే ఎక్సలెంట్‌గా ఉంది. మీరు గనుక ఇక్కడికొస్తే ఈ బీచ్‌కి రండి. ఐ రికమెండ్ దట్. కానీ ఆ వాటర్ యాక్టివిటీస్ రికమెండ్ చేస్తానంటే నేనైతే చేయనండి. అది మీ ఇష్టం. ఎందుకురా ₹30 బీచ్‌కి వెళ్ళడానికి అని అనుకున్నానండి. కానీ ఇది మెయింటైన్ చేయడానికి అనుకుంటా. బాగా మెయింటైన్ చేశారండి. इस स्पीड में स्लाइड होगी ये ओ वो बोट से अटैच है ना। हाँ हम्म। से जाटो మేము మా ముగ్గురికి అసలు గుజరాతీ రాదండి. హిందీ కూడా ఆతా జాతా అంతే. దాని తర్వాత ఇంకోటి ఏం రాదు. కానీ సమ్‌హౌ వి మేనేజ్డ్ ఇట్ అండి. ఈశ్వరానుగ్రహం అనాలి. సో ఓకా అనే చోట్ల ఉన్నామండి ఊర్లో. ఇది టిప్పింగ్ అరేవియన్ సీ. గుజరాత్ టిప్‌లో ఉంటది. మీరు గూగుల్ మ్యాప్‌లో చూస్తే తెలుస్తుంది. సో మా వాడు ఇది ట్రై చేస్తా అన్నాడు. సరే చేసుకోరా నాయనా అన్న. నన్ను చేయమన్నాడు. నాకైతే ఇలాంటివి అస్సలు ఇంట్రెస్ట్ ఉండవండి. ఎందుకంటే వీటికి సేఫ్టీ ఉండదు, ఏముండదు. మళ్ళీ మనకి ఎండ్ ఆఫ్ ది డే సేఫ్టీ ఇంపార్టెంట్. సో దీని తర్వాత బనానా రైడ్ అని ఉంది. సో అది కూడా నాకు అసలు ఇష్టం లేదు. కానీ వీళ్ళిద్దరూ నన్ను బాగా ఫోర్స్ చేశారు కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. నేనైతే అసలు రికమెండ్ చేయను. అది 100% మీ ఇష్టమే. ఎందుకంటే ఏ సేఫ్టీ మెషర్స్ ఉండవండి వీటిలో. సో నేనైతే హైలీ రిస్క్ అనే చెప్తాను. కానీ ఎండ్ ఆఫ్ ది డే మీ ఇష్టం. మీరు ఇక్కడనే కాదండి, మీరు గోవా వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే ట్రై చేయాలనుకుంటే అది మీ ఇష్టమే. నేనైతే అసలు రికమెండ్ చేయనండి.
సో గాయ్స్ మొత్తానికి ఆ బనానా రైడ్ అయిందండి. ఒక అడ్రినలిన్ రష్ వచ్చిందండి. ఇప్పుడైతే మేము చేంజింగ్ రూమ్కి వచ్చి చేంజ్ చేసుకున్నాం డ్రెస్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే లాస్ట్ ఇంకా రుక్ష్మణీదేవి, వీళ్ళు రుక్మిణీదేవి అనట్లేదండి, రుక్ష్మణీదేవి అంటున్నారు. మేబీ గుజరాతీలో రుక్ష్మణి అనుకుంటా ఆవిడ పేరు. ఆ టెంపుల్కి వెళ్తే ఇంకా దాంతో ట్రిప్ సమాప్తం. నెక్స్ట్ ఇంకా రేపు పొద్దున్న 4ంటికి మాకు వందే భారత్ ఉంది ద్వారకా నుంచి అహ్మదాబాద్కి. సో ఇప్పుడు ఈరోజు హోటల్ అయితే మేము తీసుకోలేదు, ఇంకా చెక్అవుట్ చేసేసాం ఆల్రెడీ. లగేజ్ మాత్రం పెట్టాము అక్కడ, బ్యాగ్ మాత్రం. సో వెళ్ళి సాయంత్రం బ్యాగ్ తీసుకుని వచ్చేస్తాం. నెక్స్ట్ ఏంటనే తెలీదు. సో అదండి మ్యాటర్. లాస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ ట్రిప్ శ్రీ రుక్మిణీదేవి మందిర్ ద్వారకా. ఫుల్ ఆఫ్ రష్. ఇదేనండి రుక్మిణీదేవి టెంపుల్. సో ఇక్కడ ఈ టెంపుల్ చూసుకుంటే మెయిన్ ద్వారకాధీష్ టెంపుల్ నుంచి ఒక 2 to 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ఊరు అవతలకు ఉంటుందండి. సో ఈ టెంపుల్ హిస్టరీ ప్రకారం చూసుకుంటే కృష్ణుడికి రుక్మిణీదేవికి వివాహం అయిన తర్వాత దుర్వాసో మహర్షికి పిలిచి విందు భోజనం పెడదాం అనుకుంటారండి వీళ్ళిద్దరూ. సో వెళ్ళి ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన టైంలో ఆయన ఒక షరతు పెడతాడు. ఏంటి, ఆ రథంని ఇంకే జంతువులు లాక్కూడదు, కృష్ణుడు రుక్మిణీదేవి నడపాలని చెప్పి షరతు పెడతాడు. దానికి ఒప్పుకున్న వీళ్ళిద్దరూ నడుపుతున్న సమయంలో రుక్మిణీదేవికి దాహం వేస్తుంది. సో కృష్ణుడు ఆయన బొటకన వేలుతో భూమిని తవ్వి గంగమ్మను రప్పిస్తాడు. రుక్మిణీదేవి దాహం తీర్చుకుంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే అతిథి దేవో భవ, ముందు అతిథికి ఇవ్వాలి, కానీ ఈవిడ తాగేస్తుంది. సో దీనివల్ల ఆగ్రహం చెందుతాడు దుర్వాసో మహర్షి. ఆయన శపిస్తాడు రుక్మిణీదేవిని, ఏమని, నువ్వు ఇలా చేయడం వల్ల నువ్వు నీ భర్తను విడిచి ఇక్కడ సెపరేట్గానే ఉంటావు అని చెప్పి ఆయన శపిస్తాడు. అందుకే ద్వారకాధీష్ టెంపుల్ ఒక చోట, రుక్మిణీదేవి టెంపుల్ ఇంకో చోట ఉంటుంది. ఇక్కడ పూజకు కూడా మనం మంచినీళ్ళు ఇవ్వాల్సి వస్తుందండి. ఒకవేళ మంచినీళ్ళు లేదు అనుకుంటే జల్దాన్ అంటారు. సో 30 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఎంతో కొంత డబ్బులు కట్టాల్సి వస్తుంది ఒకవేళ మీరు చేయించుకునేలా ఉంటే. సో మీరు కనుక వెళ్తే జల్దాన్ చేయండి, లేదంటే నీళ్లు తీసుకెళ్ళండి. సో ఈ టెంపుల్ టైమింగ్స్ చూసుకుంటే మార్నింగ్ 6:30 to 12 o'clock అండి, ఈవినింగ్ 5 నుంచి 8:30 దాకా. రుక్మిణీ మాతాకి జై. సో మన ట్రిప్ అఫీషియల్గా అయిందండి. నెక్స్ట్ వెళ్తే తిందాం అనుకుంటున్నాము, చూడాలి ఏం దొరుకుతుంది ఏంటన్నది. ఓ వారం రోజులు నేను సరిగ్గా తినలేదు, నా వెయిట్ తగ్గిపోయి ఉంటుంది ఈ పాటికి. 70 నుంచి 65కి వచ్చి ఉంటాను. సో ఈ వ్లాగ్ దీంతో ఆపేద్దాం అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. జై శ్రీకృష్ణ, జై హింద్, మే గాడ్ బ్లెస్ యూ ఆల్, బాయ్.